శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూలై 5 శుక్రవారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతు, తిథి అమావాస్య, నక్షత్రం ఆరుద్ర. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తిక్యత పెరుగుతుంది. మిత్రులతో ఊహించిన కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్నాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నూతన రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాల్లో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కొన్ని పనులు మధ్యలోనే వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్నాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. మిత్రులతో కొన్ని వ్యవహారాల్లో మాట పట్టింపులు కలుగుతాయి. గృహ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సమస్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాల్లో సామాన్యంగా సాగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలమవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి మకర రాశి. ఇక మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ముఖ్యమైన వ్యాపారాలు శ్రమతో కానీ పూర్తి కావు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి మీనరాశి. ఇక మీనరాశి వారికి చిన్నాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాల్లో అంచనాలు అందుకుంటారు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.